దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ఉంటే రాత్రులు మాత్రమే ఎందుకు కనిపిస్తాయో తెలుసా? చాలామంది దేవుడు ఉన్నాడు అని వాదిస్తే, మరికొంతమంది దెయ్యం కూడా ఉంది అని, మేము చాలాసార్లు దెయ్యాన్ని చూసామని చెబుతూ ఉంటారు. దెయ్యాల గురించి, ఆత్మల గురించి ఇప్పటివరకు మనం చాలా సందర్భాలలోనే వినే ఉంటాం. ఇక దెయ్యాల నేపథ్యంలో చాలా రకాల సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దెయ్యాలు కేవలం రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయని, రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయని అంటూ ఉంటారు. అసలు ఈ దెయ్యాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయో తెలుసా? నిజానికి ఈ దెయ్యాలు, ఆత్మల వంటివి ఉన్నాయా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణం తర్వాత కూడా ఆత్మ జీవిస్తుంది. ఈ ఆత్మ తన ఉనికిని విచిత్రమైన మార్గాలలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీటిని దయ్యాలు అంటారు. ఎవరైనా రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నప్పుడు వెనుక ఏదో ఫాలో అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దూరంగా కొంచెం తెలుపు రంగులు ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే దెయ్యం అనుకుని భయపడుతూ ఉంటారు. శీతాకాలంలో రాత్రులు ఎక్కువ, పగలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. చలికాలం సమయంలో రాత్రి చలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రారు. దాంతో రోడ్డుపై మనుషులు లేక రోడ్డు నిర్మానుష్యంగా ఉంటుంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనస్సు అనేక విషయాల గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా నిర్దిష్ట వాతావరణం వల్ల దెయ్యాలు లేదా ఆత్మలు ప్రభావితం కావని అర్థం చేసుకోవడం ముఖ్యం. శీతాకాలం అయినా, వేసవి అయినా వారి ప్రవర్తన తీరు మారదు. దాని ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చాలాసార్లు ఒక వ్యక్తి మనసులో ఎక్కడో ఒక చోట ప్రతికూల భావన కలిగే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనస్సులో అనేక రకాల ఆందోళనలు మొదలవుతాయి. అవన్నీ మానసిక స్థితిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. మీరు ఎంత భయపడుతున్నారో, మీరు ఎంతగా అటు వెంటాడుతున్నారో అని అనిపిస్తూనే ఉంటుంది. రాత్రి వేళల్లో దెయ్యాలు ఎందుకు కనిపిస్తాయి అంటే, ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటం వల్ల రాత్రిపూట దెయ్యాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఎలక్ట్రానిక్ డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. పగటిపూట అధిక ఎలక్ట్రానిక్ అడ్డంకులు రాక్షసుల శక్తిని భంగపరుస్తాయట. రాత్రి వేళల్లో దెయ్యాలు యాక్టివ్గా ఉండడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.